Hi friends, I'm going to solve different types of problems on trains. Let's see the formula. D equals to Ts, where D is distance or length, time T equals to time, S equals to speed. If we want a speed in meter per second, then this kilometer per hour is multiplied by 5 by 18. If we want speed in kilometer per hour, then this meter per second is multiplied by 18 by 5. So let's see the type 1, example 1. A train is running at speed of 60 km per hour. It crosses a pole in 9 seconds. Then find the length of the train in meters. See here, the formula is D equals to Ts. So D equals to Ts ni ela గుర్తుపెట్టుకోవాలంటే dTs అని గుర్తుపెట్టుకోండి. Okay. Here the given terms are T equals to 9 seconds and S equals to 60 km per hour, and we have to find out the length of the train. So first మనము స్పీడ్ ని మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో S equals to 60 into 5 by 18. సో కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలంటే సో కిలోమీటర్ పర్ అవర్ ని 5 by 18 తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే 50 by 3 స్పీడ్ వస్తుంది. 50 by 3 మీటర్ పర్ సెకండ్ వచ్చి స్పీడ్ వస్తుంది. దెన్ ఫార్ములాలో మనకి వచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో D ఈక్వల్స్ టు Ts, T వచ్చి 9 ఇంటూ S వచ్చి 50 by 3. సో దీన్ని సాల్వ్ చేస్తే 150 meters is the length of the train. Second example. So a train 100 meters long and is running at a speed of 30 km per hour. Find the time it will take to pass a man standing at station. So ఇక్కడ ఏమన్నాడంటే సో ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు 100 meters. సో 100 meters ట్రైన్ అనేది 30 km per hour స్పీడ్తో వెళ్తే సో ఒక వ్యక్తి స్టేషన్లో నిల్చొని ఉన్న వ్యక్తిని ఎంత టైంలో క్రాస్ చేసి వెళ్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ స్పీడ్ని మనం ఏం చేస్తామంటే సో మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలా. సో ఎందుకు కన్వర్ట్ చేయాలంటే సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఆర్ లెంత్ అనేది మీటర్స్లో ఉంది అండ్ టైం అనేది మనకి మోస్ట్లీ ఆప్షన్స్ అన్ని సెకండ్స్లో ఇస్తాడు. సో మనకి లెంత్ మీటర్స్లోను టైం సెకండ్స్లోను ఉంటే కంపల్సరీగా స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్లో ఉండాలా. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో మనకి స్పీడ్ అనేది ఎక్కువగా కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తాడు. సో దాన్ని మనం ఏం చేస్తామంటే మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడంటే లెంత్ అండ్ టైం అనేది మీటర్స్ అండ్ సెకండ్స్లో ఇస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే సో 30 into 5 by 18 అనేది చేయాలా. సో దీన్ని సాల్వ్ చేస్తే 50 by 6 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ వస్తుంది. సో దెన్ మనకి తెలుసు ఫార్ములా dTs, D ఈక్వల్స్ టు Ts. దీంట్లో మనకు కావాల్సిన టైం అనేది కావాలా. టైం T ఈక్వల్స్ టు D by T అవుతుంది. దెన్ హియర్ D is 100 meters. 100 meters ని ఇక్కడ రాయండి. దెన్ S ఈక్వల్స్ టు 50 by 6 అనమాట. సో వీటిని సాల్వ్ చేస్తే 12 seconds is the answer. అండ్ ఎగ్జాంపుల్ 3 చూడండి. So a 300 meter long train crosses a platform in 39 seconds while it crosses a signal pole in 18 seconds. What is the length of the platform? సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సో 300 meters ట్రైన్ అనేది ఒక ప్లాట్ఫామ్ని 39 secondsలో క్రాస్ చేస్తుంది. అదే ట్రైన్ ఒక సిగ్నల్ పోల్ని 18 secondsలో కూడా క్రాస్ చేస్తుంది. అయితే ప్లాట్ఫామ్ ఆ లెంత్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి ట్రైన్ క్రాస్ చేయాలి అంటే ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే
ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ని క్రాస్ చేయాలా అండ్ అట్ ద సేమ్ టైం ట్రైన్ లెంత్ ని కూడా క్రాస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏమవుతుంది అంటే టోటల్ డిస్టెన్స్ 300 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ మనం ఫైండ్ చేయాల్సింది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ దాంట్లో సో 300 మీటర్స్ అనేది ట్రైన్ లెంత్, అట్ ద సేమ్ టైం ప్లాట్ఫామ్ ని కూడా క్రాస్ చేయాలి కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే 300 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది. సో ప్లాట్ఫామ్ లెంత్ ని కూడా క్రాస్ చేసేకి టైం ఎంత పడుతుందంటే 39 సెకండ్స్ పడుతుంది, బట్ స్పీడ్ అనేది ఇవ్వలేదు. సో అదే ట్రైన్ సెకండ్ దాంట్లోకి వస్తే అదే ట్రైన్ ఏం చేస్తుందంటే అదే ట్రైన్ మీన్స్ డి ఈక్వల్స్ టు 300 మీటర్స్ అనమాట. సో ఇదేం చేస్తుంది, సేమ్ స్పీడ్ తో వెళ్తూ సిగ్నల్ పోల్ని 18 సెకండ్స్ లో క్రాస్ చేస్తుంది. సో ఇక్కడ పోల్ ఇచ్చినప్పుడు మనకి ఆ పోల్ కి లెంత్ అనేది ఉండదు. సో లెంత్ అనేది ఉండదు కాబట్టి పోల్ కి మనం ఎక్స్ట్రాగా లెంత్ అనేది తీసుకోము. ప్లాట్ఫామ్ కి అనేది లెంత్ ఉండదు కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ ఎక్స్ అనుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ దై సాల్వ్ చేయండి. సో సెకండ్ సాల్వ్ చేస్తే వి నో ద ఫార్ములా డి ఈక్వల్స్ టు టిఎస్. సో ఇక్కడ ఎస్ స్పీడ్ కనుక్కోవాలా, ఎస్ ఈక్వల్స్ టు డి బై టి. సో డి వచ్చి 300 బై టి ఈక్వల్స్ టు 18. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎస్ స్పీడ్ అనేది 50/3. సో ఇది మీటర్లో ఉంది, టైం అనేది సెకండ్స్ లో ఉంది కాబట్టి స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో సేమ్ దీస్ వాల్యూని ఈ ఎస్ వాల్యూని ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే డి ఈక్వల్స్ టు టిఎస్, డి అనేది 300 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు టి ఎంత 39 ఇంటూ 50. ఆల్రెడీ ఇక్కడ మనకి స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్ లో వచ్చింది కాబట్టి మరి ఏం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో వీటిని సాల్వ్ చేస్తే దీనంతా సాల్వ్ చేస్తే దెన్ ఎక్స్ అనేది వస్తుంది 350 మీటర్స్. సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంట. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఎగ్జాంపుల్ 4 చూడండి. A train 360 meters long is running at a speed of 45 km per hour. In what time will it pass a bridge 140 meters long? సో ఇక్కడ 360 మీటర్స్ లాంగ్ ఉన్న ఒక ట్రైన్ 45 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తూ 140 మీటర్స్ లెంత్ ఉన్న బ్రిడ్జ్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది. సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో చూసినట్ల సో ప్లాట్ఫామ్ ఇచ్చాడు అంతకుముందు, సో ఇక్కడ బ్రిడ్జ్ ఇచ్చాడు. సో టోటల్ ట్రైన్ క్రాస్ చేయాలంటే ట్రైన్ లెంత్ క్రాస్ చేయాలా, ట్రైన్ డిస్టెన్స్ ట్రైన్ యొక్క బోగీలన్నింటినీ క్రాస్ చేసుకోవాలా, ప్లస్ అట్ ద సేమ్ టైం బ్రిడ్జ్ యొక్క లెంత్ని కూడా క్రాస్ చేయాలి. సో టోటల్గా ఎంత డిస్టెన్స్ని క్రాస్ చేయాలా, ట్రైన్ ప్లస్ బ్రిడ్జ్. సో ఇక్కడ మనకి బ్రిడ్జ్ కూడా ఇచ్చాడు మీటర్స్లో, అండ్ టైం అనేది ఇవ్వలేదు, ఎంత టైంలో క్రాస్ చేస్తుంది బ్రిడ్జ్ని అది ఇవ్వలేదు, అండ్ స్పీడ్ ఇచ్చాడు 45 కిలోమీటర్ పర్ అవర్. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో చూసినట్లే స్పీడ్ని మనం ఏం చేస్తామంటే మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేస్తాం. సో కన్వర్ట్ చేయాలంటే సో కిలోమీటర్ పర్ అవర్ని 5/18తో మల్టిప్లై చేయాలి. 45 ఇంటూ 5/18 చేస్తే మనకి 25/2 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో వీటిని మనం ఇలానే రాసుకోండి, క్యాల్కులేషన్స్కి ఈజీ అనమాట. సో దెన్ సో వి నో ద ఫార్ములా డి ఈక్వల్స్ టు టిఎస్. దీని నుంచి టీ ఫైండ్ చేయాలా, టీ ఈక్వల్స్ టు డి బై ఎస్ అవుతుంది. సో డి వచ్చి ఇక్కడ 360 ప్లస్ 140 ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్, టోటల్ లెంత్ ఎంత అవుతుంది 500 మీటర్స్. సో 500 బై సో ఇక్కడ స్పీడ్ ఎంత వచ్చింది 25/2. సో వీటిని సాల్వ్ చేస్తే మనకి ఆ టైం అనేది 40 సెకండ్స్ వస్తుంది. సో నెక్స్ట్ వన్. సో ఎగ్జాంపుల్ 5 చూడండి. సో ద లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ and that of a platform are equal. If speed of train is 90 km per hour, then train crosses the platform in 1 minute, then the length of the train in meters. So ఇక్కడ ఏమంటున్నారంటే సో ద లెంత్ ఆఫ్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్ ఆర్ ఈక్వల్. సో ట్రైన్ మరియు ప్లాట్ఫామ్ లెంత్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, బట్ ఎంత ఉన్నాయో ఇవ్వలేదు. ఇఫ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 90 కిలోమీటర్. సో ద ట్రైన్ స్పీడ్ అనేది 90 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. ద ట్రైన్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ ఇన్ 1 minute.
సో టైం ఇచ్చాడు. ట్రైన్ అనేది ఒక ప్లాట్ఫామ్ని 1 minute క్రాస్ చేస్తుందని ఇచ్చాడు. దెన్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. సో ట్రైన్ యొక్క లెంత్ అనేది ఎంత? సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ట్రైన్ లెంత్ అండ్ ప్లాట్ఫామ్ లెంత్ అనేవి రెండు ఈక్వల్. సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఎక్స్, సో ట్రైన్ లెంత్ ఎక్స్ అయితే ఆటోమేటిక్గా మనకి ప్లాట్ఫామ్ లెంత్ కూడా ఎక్స్ అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్. ఎందుకు? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఈ రెండింటిని క్రాస్ చేయాలి ట్రైన్ కాబట్టి. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x అవుతుంది. అండ్ ఎస్ ఏమి ఇచ్చాడు? స్పీడ్ 90 km/h. సో ఇక్కడ km/h ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ ట్రైన్ లెంత్ మీటర్స్లో అడుగుతున్నాడు. కంపల్సరీగా దీన్ని మీటర్/సెకండ్ లెక్క కన్వర్ట్ చేయాలి. సో మీటర్/సెకండ్ లెక్క కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో 5/18తో మల్టిప్లై చేస్తే 25 m/s వస్తుంది స్పీడ్. అండ్ టైం ఎంత ఇచ్చాడు? ఎంత టైంలో ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుందంటే 1 minute క్రాస్ చేస్తుంది. సో ఇక్కడ 1 minute అన్నప్పుడు సో 1 minute మనకి దీన్ని సెకండ్స్కి మార్చాలా. ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 60 seconds తీసుకోవచ్చు 1 minute. అండ్ ఫార్ములా వచ్చి ద ఫార్ములా d = ts. సో ఇక్కడ d టోటల్ లెంత్ ఎంత? 2x = t అనేది 60 seconds ఇంటూ స్పీడ్ వచ్చి 25 m/s. సో దీన్ని సాల్వ్ చేస్తే x = 750 meters వస్తుంది. సో ఈ x అనేది ట్రైన్ లెంత్ కావచ్చు, మనకి ప్లాట్ఫామ్ లెంత్ కూడా కావచ్చు. సో ఆన్సర్ ఈస్ 750 meters. నెక్స్ట్ టైప్ 2 క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ టైప్ 2 క్వశ్చన్స్లో సో ఇంతవరకు మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో టైప్ 1 క్వశ్చన్స్లో సింగిల్ ట్రైన్ వచ్చింది. సో టైప్ 2 క్వశ్చన్లో మనకి 2 trains వస్తాయి. సో ఆ 2 trains అనేవి 2 different directionsలో వస్తుంది. సపోజ్ ఇఫ్ ద 2 trains ఆర్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో మనకి 2 trains అనేవి ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తే మనకి ఏం తీసుకోవాలంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్, రిలేటివ్ స్పీడ్ ఆర్ రిలేటివ్ డిస్టెన్స్ ఎలా తీసుకోవాలంటే స్పీడ్ అనేది బోత్ 2 trains యొక్క స్పీడ్ని యాడ్ చేయాలా. సో సపోజ్ ట్రైన్ 1 స్పీడ్ అనేది S1 అయితే అండ్ ట్రైన్ 2 స్పీడ్ అనేది S2 అయితే టోటల్ రిలేటివ్ స్పీడ్ టోటల్గా స్పీడ్ అనేది ఎంత అవుతుందంటే S1 + S2 అవుతుంది. అండ్ డిస్టెన్స్ అనేది d = d1 + d2. d1 ఈస్ ట్రైన్ 1 డిస్టెన్స్, d2 అనేది ట్రైన్ 2 డిస్టెన్స్ ఆర్ లెంత్ అనుకోవాలా. సపోజ్ ఇఫ్ 2 trains రన్నింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో ఇక్కడ పైన అనేది ఆపోజిట్ డైరెక్షన్. సపోజ్ 2 trains అనేవి ఒక ప్యారలల్ ట్రాక్ పైన సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయనుకోండి. దెన్ రిలేటివ్ స్పీడ్ అనేది మనకి S1 - S2. సో S1 అనేది ఫాస్ట్గా పోయే ట్రైన్ స్పీడ్ అనమాట. S2 అనేది స్లోగా వెళ్ళే ట్రైన్ యొక్క స్పీడ్. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి సేమ్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు. అండ్ సో డిస్టెన్స్ అనేది ద లెంత్ ఆఫ్ ద ట్రైన్స్ అనేది రిలేటివ్ డిస్టెన్స్ అనేది d1 + d2 గానే తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే టైం టేకెన్ బై ఫాస్టర్ ట్రైన్ టు క్రాస్ స్లోవర్ ట్రైన్. సో ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ స్లోగా వెళ్ళే ట్రైన్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుందంటే సో సేమ్ ఫార్ములా d/s అనమాట. ఇక్కడ d అంటే d1 + d2 అండ్ s మీన్స్ S1 - S2 తీసుకోవాలి. సో దీనిపైన 2 క్వశ్చన్స్ చూద్దాం. సో టైప్ 2లో క్వశ్చన్ 1, 2 trains are moving in opposite direction at 60 km/h and 90 km/h respectively. Their lengths are 1100 meters and 900 meters. Time taken to cross both trains. సో ఇప్పుడు సపోజ్ 2 trains ఉన్నాయి. సో 2 trains ఎలా వెళ్తున్నాయంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి. ఫస్ట్ ట్రైన్ అనేది 60 km/h స్పీడ్తో వెళ్తుంది. సెకండ్ ట్రైన్ ఆపోజిట్లో సెకండ్ ట్రైన్ అనేది 90 km/h స్పీడ్తో వెళ్తున్నాయి. సో వెళ్తున్నప్పుడు మనకి తెలుసు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే సో రిలేటివ్ స్పీడ్ ఫైనల్ స్పీడ్ ఏం తీసుకోవాలంటే S1 + S2 తీసుకోవాలా. సో 60 + 90 చేస్తే 150 km/h వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనం km/hని మీటర్/సెకండ్ లెక్కి కన్వర్ట్ చేయాలా. సో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో చేస్తే 125/3 m/s వస్తుంది. సేమ్ అలాగే సో రిలేటివ్ డిస్టెన్స్ d అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే మనకి d1 + d2 తీసుకోవాలి. తీసుకుంటే 2000 meters అవుతుంది. అండ్ ఇక్కడ మనకి
అనేది ఫైండ్ చేయాలి.